వెల్కమ్ టు నాతో టీవీ. నేను పావని. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా స్పెషల్ గా మారాయి. కారణం రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన టీవీకే పార్టీ మరియు దాని నాయకుడు విజయ్. చాలా సంవత్సరాలుగా తమిళనాడులో ప్రధాన పోటీ డిఎంకే మరియు ఏఐఏడిఎంకే మధ్య ఉండేది. కానీ ఈసారి పరిస్థితి కొంచెం మారింది. సినిమా స్టార్ పవర్ తో వచ్చిన టీవీకే ఎంతవరకు ప్రభంజనం చూపుతుందో అన్న ఆసక్తి అందరిలోని ఉంది. ఇక పోలింగ్ పూర్తయ్యాక ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీద పడింది. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కూడా తమిళనాడులో డిఎంకే ముందంజలో ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని సర్వేలు డిఎంకే కూటమికి దాదాపు 150 నుంచి 180 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. అంటే మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఏఐఏడిఎంకే పరిస్థితి మిక్స్డ్ గా కనిపిస్తోంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏఐఏడిఎంకే 40 నుంచి 70 సీట్ల మధ్యలోనే ఆగిపోవచ్చు. గతంలో పోలిస్తే పార్టీ బలం తగ్గినట్లు అంచనా చెబుతున్నాయి. లీడర్షిప్ క్లారిటీ లేకపోవడం, అంతర్గత విభేదాలు కూడా దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అసలు ఫోకస్ టీవీకే మరియు విజయ్ మీదే ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీవీకే మొదటి ఎన్నికల్లోనే 10 నుంచి 25 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని అంచనాలు మాత్రం టీవీకేకి సీట్లు తక్కువైన ఓటు శాతం మాత్రం గణనీయంగా ఉండొచ్చని సూచిస్తున్నాయి. ముఖ్యంగా యువత మరియు అర్బన్ ఓటర్లలో టీవీకేకి మంచి రెస్పాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాయి. అదేంటంటే టీవీకే పూర్తిగా గెలవకపోయినా ఫలితాలను ప్రభావితం చేసే కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చడం ద్వారా డిఎంకే లేదా ఏఐఏడిఎంకే ఫలితాలను మార్చే స్థాయిలో ప్రభావం చూపవచ్చు. మరింకో కొన్ని సర్వేలు మాత్రం చాలా జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. వాళ్ళ ప్రకారం టీవీకే మొదటి ఎన్నికల్లో పెద్దగా సీట్లు గెలవకపోయినా ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్ అని చెబుతున్నారు. అంటే ఈసారి కాదు, కానీ వచ్చే ఎన్నికల్లో టీవీకే మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషణ చేస్తున్నారు. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే. మొత్తం ఎగ్జిట్ పోల్స్ చూస్తే 3 ప్రధాన సన్నివేశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది డిఎంకే మరోసారి స్పష్టమైన మెజారిటీతో గెలవడం, రెండవది ఏఐఏడిఎంకే కొంత రికవరీ చూపించి పోటీ ఇవ్వడం, మూడవది టీవీకే ఓట్లను చీల్చి ఫలితాలను ప్రభావితం చేస్తుంది. మరి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఈ సర్వేలు కూడా తలకిందులుగా చేసి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన న్యూస్ ప్రకారం అయితే టీవీకే ఘన విజయం సాధించింది తమిళనాడులో రాజకీయాలు ఇప్పుడు మెల్లగా 3 కోణాల పోటీ వైపు వెళ్తున్నాయనే సంకేతం కూడా అందుకుంటోంది. ఇప్పటి వరకు 2 పార్టీల మధ్య పోటీ ఉండగా ఇప్పుడు టీవీకే రావడంతో కొత్త డైనమిక్స్ ఏర్పడుతున్నాయి. చివరిగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ ఒక క్లియర్ ఫలితం ఇవ్వకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నాయి. విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో తన ముద్ర వేయడం ప్రారంభించింది. ఈసారి గెలుపు రావచ్చు లేదా రాకపోవచ్చు, కానీ ఇది ఒక కొత్త రాజకీయ శక్తి ప్రారంభం అనే సంకేతం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ తాజా విశ్లేషణ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం టీవీకే పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. ఎంజీఆర్ రికార్డు తిరగరాసిన విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ ఘనతను విజయ్ తిరగరాశారు. ఎంజీఆర్ 1972 అక్టోబర్ లో డిఎంకేను వీడి ఏఐఏడిఎంకేను స్థాపించారు. 5 ఏళ్ల తర్వాత 1977 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. అయితే విజయ్ 2024 ఫిబ్రవరి 2న టీవీకేను నెలకొల్పి కేవలం 2 ఏళ్లలోనే గెలుపు బాట పట్టించారు. 1953లో డిఎంకేలో చేరిన ఎంజీఆర్ విభేదాలతో సుదీర్ఘ కాలం తర్వాత ఏఐఏడిఎంకే పెట్టారు. విజయ్ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పార్టీ పెట్టిన కొద్ది కాలానికే రికార్డు సృష్టించారు. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ విజయ దుందుబిని మోగిస్తోంది. విజయ్ 109 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరి విజయ్ రాకతో తమిళ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.